పెద్ద, చిన్న అనే తేడా లేకుండా తనకు నచ్చిన సినిమాను అభినందించడం మహేష్ బాబుకు అలవాటు. గత వారం విడుదలైన దాదాపు 10 చిత్రాల్లో కాస్తంత పేరు తెచ్చుకుంది, వసూళ్లు సాధిస్తోంది కమిటీ కుర్రోళ్లు చిత్రమే. నీహారిక సమర్పణలో పద్మజ, జయలక్ష్మి నిర్మించిన ఈ సినిమా ద్వారా పలువురు నూతన నటీనటులు, సాంకేతిక నిపుణులు పరిచయమయ్యారు. మొదటి 3 రోజుల్లోనే ఈ సినిమా 3.05 కోట్ల షేర్ వసూలు చేసి ప్రాఫిట్ జోన్లోకి అడుగుపెట్టిందని ట్రేడ్ వర్గాలంటున్నాయి. ఈ సందర్భంగా కమిటీ కుర్రాళ్ల మూవీకి వస్తున్న స్పందన పట్ల మహేష్ బాబు హర్షం వ్యక్తం చేశాడు. చిత్ర సమర్పకురాలు నీహారికను అభినందిస్తూ త్వరలోనే మూవీ చూస్తానని హామీ ఇచ్చాడు. ఈ సినిమాను వంశీ నందిపాటి 2 తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు. ఇటీవల విడుదలైన అడల్ట్ కామెడీ మూవీ హాట్స్పాట్ కుర్రకారుకు తెగ నచ్చేసింది. నలుగురు యువకులు తమ ప్రేమను సక్సెస్ చేసుకోవడానికి పడే పాటలను దర్శకుడు విఘ్నేష్ కార్తీక్ ఆసక్తికరంగా తెరకెక్కించాడు. ఈ సినిమా కథా కథనాలు బాగా నచ్చడంతో హీరో విష్ణు విశాల్ దీని సీక్వెల్కు సమర్పకుడిగా మారిపోయాడు. ఇటీవల ఈ విషయాన్ని అతను తెలియజేస్తూ హాట్స్పాట్ సీక్వెల్గా హాట్స్పాట్ 2 మచ్ రాబోతోందని తెలిపాడు. ఓటీటీలో ఈ సినిమాను తాను చూశానని, దీనికి ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందన తనను ఆశ్చర్యానికి గురి చేసిందని విష్ణు విశాల్ తెలిపాడు. 15 ఏళ్లుగా సినిమా రంగంలో ఉన్న అనుభవంతో మంచి కథలను ఎంపిక చేసుకోవడం తెలిసిందని, అందుకే హాట్స్పాట్ 2 మచ్ ప్రాజెక్టును నిర్మిస్తున్నానని అన్నాడు. తమిళ స్టార్ హీరో అజిత్ తాజా చిత్రం విడాముయర్చిని లైకా ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని మగిల్ తిరుమేని డైరెక్ట్ చేస్తున్నాడు. దాదాపు షూటింగ్ మొత్తం అజర్బైజాన్లోనే జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాలోని నటీనటులకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ను గత కొద్ది రోజులుగా మేకర్స్ విడుదల చేస్తున్నారు. అలా తాజాగా ఇందులో కీ రోల్ పోషించిన రెజీనా కసాండ్రా పోస్టర్ను రిలీజ్ చేశారు. అజిత్ కెరీర్లో ఘన విజయాన్ని అందుకున్న మంగత మూవీ తర్వాత మళ్ళీ ఇందులో అజిత్, త్రిష, అర్జున్ కలిసి నటిస్తున్నారు. ఆరవ్, నిఖిల్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు కోలీవుడ్ రాక్ స్టార్ అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. విడాముయర్చి మూవీ శాటిలైట్ హక్కుల్ని సన్ టీవీ సొంతం చేసుకోగా ఓటీటీ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ పొందింది. ఈ సినిమా అక్టోబర్ నెలాఖరులో వచ్చే ఆస్కారం ఉంది. అభిమానులు బాలీవుడ్ బాద్షా అని ప్రేమగా పిలుచుకునే షారుఖ్ ఖాన్కు అరుదైన గౌరవం లభించింది. ఆదివారం షారుఖ్ ఖాన్ను స్విట్జర్లాండ్లోని లెకార్నో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కెరీర్ లెపర్డ్ అవార్డుతో సత్కరించారు. భారతదేశం నుండి ఇలాంటి ఓ పురస్కారం అందుకున్న తొలి నటుడు షారుఖ్ ఖాన్ కావడం విశేషం. తన 2 చేతులను విశాలంగా తెరిచి ఫోటోలకు పోజులిచ్చే షారుఖ్ ఖాన్ ఆ వేదిక మీద తనకంటే గొప్పగా ఓపెన్ ఆర్మ్స్తో లభించిన స్వాగతం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. 77వ లెకార్నో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో షారుఖ్ ఖాన్కు అపూర్వ స్వాగతం లభించింది. 3.5 దశాబ్దాల తన సినీ ప్రయాణాన్ని ఒక్కసారి తలుచుకునే అవకాశం కల్పించిన నిర్వాహకులకు షారుఖ్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాడు. షారుఖ్ ఈ వేడుకకు హాజరైన సందర్భంగా నిర్వాహకులు అతను నటించిన దేవదాస్ మూవీని ప్రదర్శించారు.